మిస్టిక్ ప్లానెట్. అర్జున్, తార, లియో, మాయా అడవిలోకి అడుగుపెట్టారు. ఆ అడవిలో ప్రతిచోటా మెరిసే పుట్టగొడుగులు, మెలికలు తిరిగిన దారులు ఉన్నాయి. వాటినుండి వచ్చే కాంతి అడవిని రంగుల ప్రపంచంగా మార్చింది. చూడండి, ఇక్కడంతా ఎంత అద్భుతంగా ఉందో అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా. తార తన మ్యాజిక్ లాకెట్ను పట్టుకుని, ఈ దారిలో చాలా సవాళ్లు ఎదురవుతాయి, మనం జాగ్రత్తగా ఉండాలి అంది. లియో తన బ్యాగ్ నుండి ఒక చిన్న పరికరాన్ని తీసి, నా మ్యాప్ ప్రకారం మనం ముందుగా ఈ చిట్టడవిని దాటాలి అన్నాడు. వాళ్లు ముందుకు వెళుతుండగా ఒక చిన్న అల్లరిపిల్లలాంటి స్ప్రైట్ వారి దారిని అడ్డగించింది. నాకు ఒక పొడుపు కథకు జవాబు చెప్పండి, లేకపోతే మీరు ముందుకు వెళ్లలేరు అంది అది. అర్జున్ తన టెలిపోర్ట్ మంత్రాన్ని ఉపయోగించి దానిని దాటాలని ప్రయత్నించాడు. టెలిపోర్ట్ అంటూ గట్టిగా అరిచాడు. కాని మంత్రం విఫలమై అతను ఒక బురదగుంటలో పడిపోయాడు. అయ్యో, నా టెలిపోర్ట్ మంత్రం పనిచేయలేదు అంటూ తలగోక్కున్నాడు. స్ప్రైట్ గట్టిగా నవ్వింది. స్ప్రైట్ నవ్వు ఆపి, సరే, పొడుపు కథ. నాకు తల లేదు, కాళ్ళు లేవు, కాని నేను నడుస్తాను. నేను ఎవరిని అని అడిగింది. తార ఆలోచించి, నీడా అని గట్టిగా చెప్పింది. స్ప్రైట్ ఆశ్చర్యపోయి, చాలా ధైర్యంగా ఉన్నావు, నీ ధైర్యానికి నేను మెచ్చుకున్నాను అంది. అది దారి ఇచ్చింది. వారు ముందుకు వెళ్లగా ఒక తేలియాడే చిట్టడవి కనిపించింది. అది గాలిలో తేలుతున్న వంతెనలతో ఉంది. లియో తన గ్రావిటీ బూట్స్ వేసుకుని చిట్టడవిని దాటడానికి ప్రయత్నించాడు. అతను తన బ్యాగ్ నుండి ఒక చిన్న పరికరాన్ని తీసి దానిని స్కాన్ చేశాడు. ఈ దారి సరైనది కాదు, మనం వేరే దారిలో వెళ్ళాలి అన్నాడు. అప్పుడు ఒక పెద్ద కోపంగా ఉన్న రాతి గోలెం వారి దారిని అడ్డగించింది. మీరు నన్ను దాటాలంటే నాకోసం ఒక పాట పాడాలి అని గంభీరంగా అంది. అర్జున్ మరియు తార కలిసి ఒక శాంతపరిచే మంత్రాన్ని ఉపయోగించారు. ఆ మంత్రం గోలెంను శాంతపరిచింది. గోలెం ముఖంపై ఒక చిన్న నవ్వు కనిపించింది. మీరు చాలా మంచివారు, ధైర్యానికి, దయకు నేను మెచ్చుకున్నాను అని చెప్పి దారి ఇచ్చింది. వారు చిట్టడవిని దాటి పాతాళలోకం వైపు ఉన్న గుహలోకి ప్రవేశించారు. పాతాళలోకం చాలా చీకటిగా, భయంకరంగా ఉంది. అక్కడ డెమోన్ కింగ్ జార్నోక్ తన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. వారు మాయ తండ్రి ప్రొఫెసర్ వరుణ్ ఒక మ్యాజిక్ బోనులో బంధించబడి ఉండటం చూశారు. మీరు నా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు అంటూ జార్నోక్ గట్టిగా నవ్వాడు. జార్నోక్ తన శక్తిని ఉపయోగించి అనేక ఉచ్చులను సృష్టించాడు. అర్జున్ తన ఫ్లైట్ గ్లైడర్ను ఉపయోగించి వాటిని తప్పించుకున్నాడు. తార తన హీలింగ్ మంత్రాన్ని ఉపయోగించి జార్నోక్ సృష్టించిన అడ్డుగోడలను నాశనం చేసింది. మనం కలిసి పోరాడాలి అనే అర్జున్ అరిచాడు. లియో తన గ్రావిటీ బూట్స్ ఉపయోగించి గుహ పైకప్పుపై నడిచాడు. అతను తన హోలో షీల్డ్ను ఉపయోగించి అర్జున్ను ఒక శక్తివంతమైన దాడి నుండి రక్షించాడు. అప్పుడు అర్జున్ ఒక జారే ప్రదేశంలో కాలు జారి కింద పడ్డాడు. లియో అది ఒక ఉచ్చు అనుకుని తన బ్యాగ్ నుండి ఒక చిన్న స్ప్రే గన్ను తీసి అర్జున్పై నీళ్లు కొట్టాడు. లియో, ఇది నేను అంటూ అర్జున్ నవ్వాడు. ఇంతలో ప్రొఫెసర్ వరుణ్ యొక్క హోలోగ్రామ్ కనిపించింది. జార్నోక్ను ఓడించాలంటే మీరు ఎర్రని చంద్రుణ్ణి నాశనం చేయాలి, దానిలో అతని శక్తి దాగి ఉంది అని చెప్పాడు. జార్నోక్ వారిని చూసి కోపంగా, మీరు నన్ను ఓడించలేరు అని అరిచాడు. కాని అప్పటికే వారు ఎర్రని చంద్రుణ్ణి నాశనం చేయడానికి సిద్ధమయ్యారు. అర్జున్, తార మరియు లియో ఎర్రని చంద్రుడివైపు ఎగిరారు. అర్జున్ తన టెలిపోర్ట్ మంత్రాన్ని ఈసారి విజయవంతంగా ఉపయోగించి చంద్రుడికి దగ్గరగా వెళ్లాడు. తార తన శక్తివంతమైన మంత్రాన్ని ఉపయోగించి చంద్రుడిని బలహీనపరిచింది. లియో తన లేజర్ నెట్ను ఉపయోగించి జార్నోక్ను బంధించాడు. ఎర్రని చంద్రుడు వేల ముక్కలుగా పగిలిపోయింది. జార్నోక్ గట్టిగా అరిచి పొగలాగా మాయమైపోయాడు. పాతాళలోకం కూలిపోవడం మొదలుపెట్టింది. అర్జున్, తార మరియు లియో ప్రొఫెసర్ వరుణ్ను బోను నుండి బయటకు తీసి అక్కడి నుండి తప్పించుకున్నారు. వారు పాతాళలోకం ప్రవేశద్వారం బయట సురక్షితంగా నిలబడ్డారు. వారు జార్నోక్ను ఓడించి మిస్టిక్ ప్లానెట్ను కాపాడారు. ప్రొఫెసర్ వరుణ్ వారిని చూసి గర్వంగా నవ్వాడు. మీరు నిజంగా హీరోలు అని అన్నాడు. అర్జున్, తార మరియు లియో ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వారి సాహసయాత్ర ముగిసింది.